పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను దేవుడు నిన్ను పరీక్షించని, ఎంతవరకు నువ్వు నీతిగా ఉంటావో దేవుడు అబ్జర్వ్ చేయని, నువ్వు గెలవాలి. దేవుడు ఆట్యకాలం పరీక్ష. నిన్ను బాధ పెట్టేవాళ్ళు కొంచెం లైన్లో ఉండొచ్చు. ఇప్పుడు నీకు కూడా టైం వస్తుంది, ఇస్తాడు, వాగ్దానం చేశాడు. దేని మీద వ్యామోహం పెంచుకున్నావు, దేని మీద వాంఛ పెంచుకున్నావు, దేని మీద దృష్టి నిలిపావు? ఇప్పుడు నీ మనసాక్షిని అడుగు. అందరికంటే అన్నిటి దేవుడు నీకు ఇచ్చిన దాంతో ముందుకు సాగు. నీకు వచ్చిందని ఎచ్చులు పడద్దు, లేదని కృంగిపోవద్దు. దేవుడు నీ జీవితాన్ని నడుపుతున్నాడు, జ్ఞాపకం పెట్టుకో. వంకలు పోతున్నట్టుందా? నీకు అట్ట అనిపిస్తుంది. కరెక్ట్గా ఎలా వెళ్లాలో అలానే తీసుకు. స్వామి చెప్పినట్టు కడుపు చించి ముందు పెట్టినా ఇంకా అనుమానిస్తావేరా అన్నట్టు. కొంతమంది మనుషులు అంతేనండి. తన భక్తుల పక్షమున నిలిచి యుద్ధము చేసిన వాడు నా దేవుడు. పిచ్చోడా, నువ్వు కాపలా కాసుకుంటే ఎంతవరకు? ఓ పోరాటంలో ఉన్నావు, నువ్వు పోరాడుతున్నావు, చేదైన అనుభవాల్లో ఉన్నావు, తెలుసు. ఓర్చుకో. ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు, కుమిలిపోతుండొచ్చు, ఏడ్చుకుంటుండొచ్చు. చిన్న బతుకు, విలువ లేని బతుకు, నాది ఒక బతికైనా సస్తే పోయిద్దని చావు గురించి ఆలోచించుకోవచ్చు. నిన్ను అర్థం చేసుకుని నీ గురించి ఆలోచించే శక్తి ఏ నరుడికి లేదు. ఎందుకంటే ఎవడి బాధలు వాడుకున్నాయి, ఎవడి కష్టాలు వాడుకున్నాయి. ఏ బాధలు లేకుండా నీ బాధ. నన్నంతగా ప్రేమించిన ఆ తండ్రి నన్ను తిడతంటే ఆ తిట్లు వినన్న నా మీద కనికర పడతాడు. తిట్టనియండి రా వాడిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పడ్డకాడే ఆగిపోతారు. రా, దేవుడు నిన్ను క్షమించాడు, ముందుకు రమ్మంటాడంటే దేవుడు ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య? నన్ను ఎట్లా దేవుడు కార్యం దేవుడు చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు? ఎందుకు కడుపు నిండంత ఆహారం తింటే ఓర్వలేరు కొంతమంది విశ్వాసులు. దైవజనుడు పచ్చగా కనపడితే ఓర్వలేరు. ఏ దైవజనుడు అనేవాడు ఒక శుద్ధమైన వస్త్రం కట్టకూడదా? కడుపు నిండా. నా దేవుడు నీకు సిద్ధపరిచినవి ఏవైతే సిద్ధపరిచాడో ఎన్ని మలుపులు తిరిగైనా సరే నీ చేతికి వస్తాయి అవి. ఒక్కటే విశ్వాసం వచ్చు, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఎందుకంటే నీ వల్ల కాకపోతే దేవుడు తన నింద పాలు చేశారా? అందరి ముందు పరువు తీశారా? అవమానంగా మాట్లాడుతున్నారా? నవ్వుకో. మనిషి ముందేమో చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, చాలా అనురాగంగా మాట్లాడతారు. ఆ మనిషి పక్కకు పోగానే ఆ మనిషి గురించి నెగిటివ్ గా మాట్లాడతారు. ఒంటరిగా వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాం. మధ్యలో ఏర్పడ్డ బంధాలు, మధ్య